అందరికీ నమస్కారం. ఇటీవలే విశాఖపట్నంలోని హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు మత్స్యకారులకు అండగా 80% నిధుల్ని వారికి సహాయం చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించి మత్స్యకారులకి అండగా నిలబడ్డాడు. దీన్ని ఓర్చుకోలేని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ, అలాగే వారికి దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు తప్ప డైరెక్ట్ పాలిటిక్స్ చేయడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో నష్టపోయిన మత్స్యకారులకి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేసి మత్స్యకారుల దృష్టిలో మంచితనంగా ఆయనకు మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో ఈ స్టంట్ చేసే పవన్ కళ్యాణ్ 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పాడు. నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే అతను ఎప్పుడు ప్రకటించాలి 50,000 ఇస్తానని? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగంలోనికి ఆదేశించారు. ఏమని? 80% వాళ్ళకి సహాయం చేస్తానని. ఇది పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి కొంచెం చూసిన తర్వాత మంచి పేరు రాగానే మరుసటి రోజు అనౌన్స్ చేశాడు. అంటే దీని వెనకాల ఏంటి? టీడీపీ వస్తూ ఉంది. ఈ ఇచ్చే 50,000 రూపాయలు కూడా ఆయన సొంత నిధులేం కాదు. అది చాలామంది తెలుసుకోవాల్సి విషయం. నేను దగ్గర నుండి చూసిన వ్యక్తే చెప్తున్నాను. ఆయనకి ఆ డబ్బులన్నీ కూడా టీడీపీ నుంచి కూడా, అంటే టీడీపీకి అనుబంధంగా ఉన్న లింగమనే నుంచి వచ్చిన డబ్బులు. అది నేను దగ్గర నుంచి చూశాను. అతను నేను ఏదో అంటున్నాడు ఫ్లైట్ గురించి కూడా. ఆ ఫ్లైట్ పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పమను, సొంతంగా తన పార్టీ డబ్బులు పెట్టి కానీ, తన డబ్బులు పెట్టి కానీ ఎప్పుడైనా కానీ ఫ్లైట్లు ఎక్కిన పరిస్థితి ఉందా? అది లింగమనేని పంపించే ఫ్లైట్లలో వెళ్ళే పరిస్థితి పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు తప్ప నిజంగా పనిచేసిన దాఖలాలు ఎప్పుడు లేవు. అతని ముఖ్య ఉద్దేశం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులని దాన్ని డైవర్ట్ చేసి టీడీపీ లబ్ధి చేకూర్చే విధంగా అతను వ్యవహరించడమే అతని ఎజెండా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ ప్రెసిడెంట్ కాదు. హీఈస్ అఫీషియల్ ఏజెంట్ ఆఫ్ టీడీపీ, తెలుగుదేశం పార్టీకి అతను అఫీషియల్ ఏజెంటు. ఇంకో ఆరోపణ చేశాడు, ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాడు, ఆయనకి ఇళ్ళ పిచ్చుంది అంటున్నాడు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కాదు నాయన. ఋషికొండలో కడుతున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం. అది గుర్తుపెట్టుకో. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తిగతం కాదు. అది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ఇంకా హడావిడి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఋషికొండలో పర్యావరణం కాలుష్యం అవుతుంది అని అంటున్నాడు. మరి అదే అమరావతిలో రైతుల్ని నాశనం చేస్తూ చెత్త మాస్టర్ ప్లాన్స్ చేసిన చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేకపోయాడు కూడా ఈరోజు నేను వైసీపీ నుంచి ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నిన్న ఏదో వైసీపీ ప్రభుత్వానికి ఇంక 4 నెలలే సమయం ఉంది అంటున్నాడు. మేము కూడా చెప్తున్నాం, నీకు మీ దత్త తండ్రి అయిన చంద్రబాబు నాయుడికి 4 నెలలే సమయం ఉంది. అతి త్వరలో ఆ 4 నెలల సమయం అనంతరం రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి మీ ఇద్దరిని మళ్ళీ హైదరాబాద్కి పంపించే పరిస్థితుల్లో ప్రజలు నిత్యమై ఉన్నారు. అది తెలుసుకోవాలి. ఇంకోటి అంటున్నాడు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో రౌడీలతో ఫ్యాక్షనిస్టులతో నేను పోరాటం చేస్తున్నానని. నువ్వు చేసావు, మేము చూసాం. టీడీపీ ప్రభుత్వంలో అన్ని ఫ్యాక్షన్ మర్డర్లు, అంతమంది రౌడీ దందాలు, చింతమనేని ప్రభాకర్లు అలాంటి తిరిగితే ఆ రోజు నీ నోరు ఎక్కడ పోయింది? ఆ రోజు నువ్వెందుకు ఖండించలేకపోయావు? మళ్ళీ నువ్వు రౌడీలు అంటున్నావే, మళ్ళీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనంతపురం జిల్లాలో ఉన్న రౌడీ ఎమ్మెల్యే అసభ్యకరంగా మాట్లాడితే ఆ రోజు నీ నోరు ఎక్కడ పోయిందని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు వాళ్ళల్లోనే రౌడీలు ఫ్యాక్షనిస్టులు ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నీ అవసరాల కోసం, నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నువ్వు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నావే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అయితే ఏం కాదు. ఇంకోటి చెప్పాల్సిందంటే ఏంటంటే, ఈయన టీడీపీతో పొత్తు పెట్టుకుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇతను ప్రయోజనాలు పొందడానికే ఇతను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాడని కూడా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపులందరూ కూడా తెలుసుకున్నారు. ఇతను నిన్నేదో అంటున్నాడు, ఇంకా మేమిద్దరం కలిస్తే ఉభయ పార్టీలు 25,000 మెజారిటీతో అంటున్నాడు. మరి నేను చెప్తున్నా, ఈరోజు రాష్ట్రం అంతా కాదు, కనీసం ఉభయ గోదావరి జిల్లాల్లో నువ్వు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఉన్న పార్టీలు అదే ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 25,000 ఓట్లు తెచ్చుకుంటే చాలని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను కూడా నేను చెప్తున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వ్యక్తి తన పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు ఆపుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించాల్సిన అవసరం లేకపోయినా పర్లేదు, కానీ డైవర్ట్ చేసి ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేయొద్దని కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము అని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ నిన్న విశాఖపట్నంలో మత్స్యకారులకి
ఏదో 50,000 రూపాయలు సహాయం చేస్తూ ఏదో నీకు కష్టపడిన సొమ్ము నాకు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. అసలు నిన్ను ఎవరు అడిగారు? నీకు ఎవరైనా ఇచ్చారు? మేము ఎవరైనా అడిగారా? అంటే నువ్వు చెప్తున్నాడు, దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఆ డబ్బులు ఎవరో ఇచ్చారనేది మాత్రం ప్రజల్లో తెలుసు. కానీ బయట ప్రజలకు పూర్తిగా తెలుసో లేదో తెలియదు. నేను దగ్గరుండి చూసా, నీకు డబ్బులు ఎలా వస్తాయి, నువ్వు డబ్బులు ఎలా వసూలు చేస్తావు మేము చూడలేదా? నువ్వు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. డబ్బులు వసూలు ఎలా చేస్తారో మాకు తెలుసు. నిన్ను కలవాలంటే సామాన్యుడు ఎవరైనా కలిసే పరిస్థితి ఉందా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు పవన్ కళ్యాణ్, నీకు చెక్కి వాళ్ళు ₹1,00,000 చెక్కి ఇస్తే తప్ప నువ్వు కలిసే పరిస్థితి లేదని నేను దగ్గరుండి చూశాను. నీ గురించి కాదని నువ్వు ప్రమాణం చేయి వచ్చి దేవుని దగ్గర, నువ్వు చేయలేవు. ఎందుకంటే అది నిజం కాబట్టి. నువ్వు శాలరీలు ఇచ్చేది లింగంనేని డబ్బులతో, నువ్వు ప్రయాణం చేసే ఫ్లైట్లు లింగంనేని డబ్బులతో, నువ్వు కట్టుకున్న పార్టీ ఆఫీసు లింగంనేని డబ్బులతో, నీ దగ్గర పనిచేసే వాళ్ళు లింగంనేని డబ్బులతో. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా లింగంనేని మనుషులతో నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా మొత్తం తెలుసు. కానీ వాళ్ళకి చూసారు లేదు, కానీ నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను తెలియజేసిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏదో నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నావు, అవినీతిని నేను వెంటాడి లోతులతో సహా కడిగి పారేస్తానన్న పవన్ కళ్యాణ్, మరి అదే అవినీతి కేసులో పూర్తి ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ సిఐడికి దొరికిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు ఎందుకు అడుగుతున్నారో మేము ఈరోజు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాము. ఇదే విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకి అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అది మత్స్యకారులు అందరికీ తెలుసు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు. ఎందుకంటే దానికి చక్కటి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక 2019 ఎలక్షన్లలో మత్స్యకారులు ఎవరి వైపు నిలబడ్డారో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు నిలబడ్డారు అంటే, అప్పటి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ వాళ్ళు మత్స్యకారులని పూర్తిగా మోసపూరితమైన ప్రకటనలు చేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలతో మొత్తం ఆడుకున్నారు. కాబట్టి మొత్తం మత్స్యకారులందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా నమ్మకంతో ఆయన కోసం నిలబడ్డారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా 100కు 100% మత్స్యకారులకు అండగా నిలబడ్డ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది రీసెంట్గా చూశారు మీరు, కొద్ది రోజుల కిందట కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. ఇవన్నీ ఓర్చుకోలేక పవన్ కళ్యాణ్ తనకి ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు. దానికి అంతకు మించింది ఏం లేదు. ఆయనకు అంత స్థాయి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది ఆయన ఓడిపోతాడని తెలిసే ఇవన్నీ స్టంట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అతను ఏంటంటే అతని వైపు ఎవరు లేరని తెలుసు, ఇంకా మత్స్యకారులన్నా నా వైపు వస్తారని చెప్పి ఆ విధంగా రాజకీయాలు చేస్తున్నాడు. అది 100% మత్స్యకారులు, బీసీ, ఎస్టీ, మైనారిటీ మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే 30 సంవత్సరాలు తిరుగులేని నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడబోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళిద్దరూ దత్తపుత్రుడి తండ్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఓటమితో హైదరాబాద్కి పయనం అవుతున్నారు అని చెప్తున్నాను.